హలో అండి. సరదాగా ఒక మంచి కథను విందాం. సీతాపురం అనే గ్రామానికి బంగారయ్య కొత్తగా వచ్చాడు. అతడు ఆ గ్రామానికి వచ్చి నెల రోజులు అవుతోంది. ఒకరోజు బంగారయ్య చేతిలో సీతాఫలం పట్టుకుని వెళుతున్నాడు. అదే గ్రామానికి చెందిన సీతయ్య అటుగా వస్తున్నాడు. సీతయ్యకు సీతాఫలాలు అంటే ఎంతో ఇష్టం. బంగారయ్య చేతిలో ఉన్న సీతాఫలాన్ని చూసి సీతయ్య ఆశ్చర్యంగా, ఈ కాలంలో సీతాఫలాలు పండవే, ఈ పండు నీకెక్కడ దొరికింది అని అడుగుతాడు. దానికి బంగారయ్య, నీకు ఈ విషయం ఆశ్చర్యంగానే ఉండవచ్చు, కానీ మా పెరట్లో ఉన్న మామిడి చెట్టు ఏడాది పొడుగునా అన్ని రకాల పళ్లను ఇస్తుంది అని చెబుతాడు. ఇది విన్న సీతయ్య ఆశ్చర్యపోయి, అదెలా సాధ్యం అని అడుగుతాడు. ఎందుకు కాదు, కొన్ని రోజుల క్రితం మా ఇంటికి ఒక యోగి వచ్చి మా బావి నీటిని మంత్రించి వెళ్ళాడు. ఆ నీళ్లనే మామిడి చెట్టుకు వేస్తూ ఉండడం వల్ల అది రోజుకొక పండు చెప్పున రకరకాల పళ్లను ఇస్తోంది. చాలా మంది మా బావి నీళ్లను అడుగుతున్నారు. అందరి చెట్లు అన్ని పళ్ళు ఇస్తూ ఉంటే నా గొప్పతనం ఏముంటుంది? అందువల్లే ఎవ్వరికీ నేను నా బావి నీళ్లను ఇవ్వడం లేదు అని చెప్పి వెళ్ళిపోతాడు. సీతయ్యకు మాత్రం వెంటనే బంగారయ్య ఇంటికి వెళ్లి ఈ వింతేమిటో చూసి రావాలన్న కోరిక కలిగింది. దాంతో బంగారయ్య ఇంటి వైపుకి నడవసాగాడు. అతడు కాస్త ముందుకు వెళ్ళగానే అదే గ్రామంలో నివసిస్తున్న గోవిందం కనిపించాడు. సీతయ్య అతడికి ఈ విషయం చెప్పాలని అనుకుంటూ ఉండగానే గోవిందమే ముందుగా అతన్ని పలకరించి, ఒరే సీతయ్య, బంగారయ్య ఇంటికి రాకూడదు, నీకొక మంచి వింతను చూపిస్తాను అని అంటాడు. ఏది? మామిడి చెట్టుకు సీతాఫలం కాయటం కదూ, నాకు కూడా విషయం తెలిసింది, నేను అక్కడికే వెళ్తున్నాను అంటాడు సీతయ్య. దానికి గోవిందం, అదేం కాదు, ఆ బంగారయ్య ఇంటి పెరట్లో ఒక నాగుపాము ఉందట. అది వచ్చిన వాళ్ళందరికీ పడగ వంచి దీవెనలను ఇస్తుందట అని అంటాడు. ఇది విని ఒకవైపు సీతయ్య ఆశ్చర్యపోతే, సీతయ్య చెప్పింది విని గోవిందం కూడా ఆశ్చర్యపోయాడు. అయితే బంగారయ్య ఇంట్లో చాలా వింతలే జరుగుతున్నాయన్నమాట అనుకుని ఇద్దరు బంగారయ్య ఇంటికి బయలుదేరారు. దారిలో వాళ్లకు గంగయ్య కనిపించి, ఇది విన్నారా, బంగారయ్య ఇంట్లో ఒక పారిజాత వృక్షం ఉందట. అది పొద్దున పడుకుని రాత్రి లేచి నిల్చొని ఇంటికి కాపలా కాస్తుందట. ఇంకా విశేషమేంటంటే ఆ ఆకును తుంచపోతే ఏడుస్తుందట, కితకితలు పెడితే నవ్వుతుందట అని ఆశ్చర్యంతో చెప్పాడు. ఇది విన్న సీతయ్య, ఈ బంగారయ్య ఎవరో సామాన్యుడిలా లేడు, మాయల మరాఠీలాగా ఉన్నాడు అని అంటాడు. ఆ తరువాత ముగ్గురు కలిసి బంగారయ్య ఇంటికి బయలుదేరుతారు. దారిలో వాళ్లకు ఇంకొంతమంది కనిపించి ఒక్కొక్కరు ఒక్కొక్క వింతను చెప్పసాగారు. బంగారయ్య ఇంట్లో చీపురు దానంతట అదే ఇల్లు ఊడుస్తుందని, ఇంట్లో తరగని డబ్బు ఇచ్చే అక్షయ పాత్ర ఉందని ఇలా చెప్పుకుంటూ నడిచారు. మొత్తానికి 10 మంది దాకా చేరి తాము విన్న వింతలను చూడటానికి బంగారయ్య ఇంటికి వెళతారు. బంగారయ్య ఇంటి తలుపులు మూసి ఉన్నాయి. సీతయ్య వెళ్లి తలుపు తట్టగానే లోపల నుంచి ఎవరో వస్తున్న అడుగుల చప్పుడు వినిపించింది. ఇన్ని వింతలు జరుగుతున్న బంగారయ్య ఇంట్లో మనుషులు ఉన్నారా, దేవతలు ఉన్నారా, దయ్యాలు ఉన్నారా, అసలు వాళ్ళెలా ఉంటారు అన్న కుతూహలంతో అందరూ చూస్తున్నారు. ఇంతలోనే తలుపు తెరుచుకుంటూ సుమారు 15 ఏళ్ల కుర్రవాడు బయటకి వచ్చాడు. వాళ్లను చూస్తూనే అతడు ఆశ్చర్యంగా, ఎవరు మీరంతా, ఏం కావాలి అని అడుగుతాడు. మీ ఇంట్లో వింతలను చూడటానికి వచ్చాము అంటాడు సీతయ్య. వింతలా? మా ఇంట్లో అటువంటి వింతలేమీ జరగడం లేదే అంటాడు కుర్రవాడు ఆశ్చర్యంగా. సీతయ్య వింతల జాబితా అంతా వినిపిస్తాడు. అది విన్న కుర్రవాడు, మీరు ఏదో ఇంటికి వెళ్ళబోయి మా ఇంటికి వచ్చినట్లు ఉన్నారు, మీరు చెప్పినటువంటి వింతలు మా ఇంట్లో ఏమీ జరగడం లేదు అని అంటాడు. దానికి సీతయ్య, ఇది బంగారయ్య ఇల్లేనా అని అడుగుతాడు. అవును, నేను బంగారయ్య కొడుకునే అంటాడు కుర్రవాడు. దానికి సీతయ్య, ఈ వింతలన్నీ మీ ఇంట్లో జరుగుతున్నాయని మాకు మీ నాన్నే చెప్పాడు అని అంటాడు. దానికి ఆ కుర్రవాడు, ఆయన ఎందుకలా చెప్పారో కాని అందులో ఒక్క నిజం కూడా లేదు అని చెప్పి లోపలికి వెళ్ళడానికి వెనుదిరుగుతాడు. ఇంట్లో జరిగే వింతలను బయటి వాళ్లకు చూపించడానికి ఈ కుర్రవాడికి ఇష్టం లేనట్టు ఉంది అని అందరూ మాట్లాడుకొని అందరూ కలిసి అతడి వెంటే ఇంటి లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్లి చూస్తే కుర్రవాడు చెప్పినట్లు అక్కడ ఏ వింతలు లేవు. అసలు బంగారయ్య ఇంట్లో బావి లేదు, చెట్లు కూడా లేవు.
వచ్చిన వాళ్ళందరికీ చాలా కోపం వచ్చి ఆవేశంగా బంగారయ్యను వెతుక్కుంటూ వెళ్లారు. వాళ్లకు ఒకచోట బంగారయ్య కనిపించాడు. సీతయ్య కోపంగా, "నువ్వు మా అందరికీ అన్ని అబద్ధాలు చెప్పావు, నిజమా కాదా?" అని అడుగుతాడు. దానికి బంగారయ్య అవును అంటాడు, ఏమాత్రం తొణక్కుండా. "అలా ఎందుకు చెప్పావు?" అని అడుగుతాడు సీతయ్య మరింత ఆవేశంగా. "ఓ అదా, కొత్తగా ఏదైనా గ్రామానికి వెళ్ళి నివసించాల్సి వచ్చినప్పుడు ఆ గ్రామంలో తెలివి తక్కువ వాళ్ళు ఎవరు, తెలివైన వాళ్ళు ఎవరు ఎలా తెలుస్తుంది?" అని అడుగుతాడు బంగారయ్య. "ఇలా అబద్ధాలు చెబితే తెలుస్తుందా?" అని అడుగుతాడు గోవిందం. "అవును మరి, నేను చెప్పిన అబద్ధాలు నమ్మిన వాళ్ళందరూ తెలివి తక్కువ వాళ్లే కదా" అని అంటాడు బంగారయ్య. సీతయ్య మిగిలిన వాళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. వాళ్లకు ఏమనాలో తెలియలేదు. కాసేపాగి గోవిందం, "నీ అబద్ధాలు ఎవరెవరు నమ్మారో నీకెలా తెలుస్తుంది?" అని అడుగుతాడు. దానికి బంగారయ్య, "నేను చెప్పిన అబద్ధాలు నమ్మిన వాళ్ళు ఆ వింతలను చూడటానికి మా ఇంటికి వెళతారు. అప్పుడు మా అబ్బాయి వాళ్ళందర్నీ చూస్తాడు. వాడు ఒక్కసారి ఎవరినైనా చూస్తే వాళ్ళ ముఖాలు మర్చిపోడు. వాడిని అడిగి నా మాట విని ఎవరెవరు వింతలను చూడడానికి వచ్చారో తెలుసుకుంటాను" అని చెబుతాడు బంగారయ్య. "అయితే నువ్విప్పుడు ఇంటికి వెళుతున్నావా?" అని అడుగుతాడు సీతయ్య. "ఇప్పుడే వెళ్ళను, నాకు ఊళ్ళో ఇంకా చాలా పని ఉంది" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బంగారయ్య. సీతయ్య, అతడి వెంట ఉన్న వాళ్ళందరూ కాసేపు ఏదో మాట్లాడుకుని మళ్ళీ బంగారయ్య ఇంటికి వెళతారు. తలుపు తట్టగానే బంగారయ్య కొడుకు తలుపు తీసి, "మళ్ళీ ఎందుకు వచ్చారు?" అని అడుగుతాడు. దానికి సీతయ్య, "మేము వింతలను చూడటానికి మీ ఇంటికి వచ్చినట్లు మీ నాన్నకు చెప్పకుండా ఉంటే మేము నీకు తలా ఒక వరహా ఇస్తాము. ఇది నీకు సమ్మతమేనా?" అని అడుగుతాడు. "ఎందుకు కాదు, మీరు వచ్చినట్లు మా నాన్నకు నేను చెప్పను" అని అంటాడు. సీతయ్య వాడికి 10 వరహాలు ఇచ్చి మిగతా వాళ్లతో కలిసి వెళ్ళిపోతాడు. బంగారయ్య ఊరంతా తిరిగి రాత్రికి ఇల్లు చేరుకుంటాడు. ఇంటికి రాగానే బంగారయ్య కొడుకు ఉదయం నుంచి సాయంకాలం దాకా వచ్చిన వాళ్ల వల్ల మొత్తం 500 వరహాలు వసూలయ్యింది. "ఇప్పుడు నువ్వు అప్పు చెయ్యకుండానే వ్యాపారం మొదలు పెట్టవచ్చు" అని అంటాడు నవ్వుతూ. దానికి బంగారయ్య, "అవును, వ్యాపారం కూడా ఇలాంటి ఊళ్ళోనే చేస్తే లాభసాటిగా సాగుతుంది. తెలివి తక్కువైన వాళ్లకంటే కూడా తమను ఎవరు తెలివి తక్కువ వాళ్ళు అని అనుకోకూడదు అని అనుకుంటారో వాళ్ల వల్లే మనకు ఎక్కువ లాభం ఉంటుంది. ఈ ఊళ్ళో అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారని తెలిసింది" అంటాడు బంగారయ్య. మరుసటి రోజే బంగారయ్య పాడి గేదెల్ని కొనుక్కొని ఆ ఊళ్ళో పాల వ్యాపారం ప్రారంభించాడు. అతడి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లింది. ఇదండి సరదాగా సాగే చందమామలోని ఒక మంచి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.